నమస్కారం వెల్కమ్ టు ruchilu.com రవ్వ బిస్కెట్ కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసేద్దాం. రవ్వ, మైదా పిండి, మిల్క్ పౌడర్, నెయ్యి, పాలు, పంచదార, ఇలాచీ పొడి, బాదాం, ఎగ్ వైట్. సో రవ్వ బిస్కెట్ కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసాం కదండి. సో ముందుగా మనము నెయ్యి వేడి చేసుకుందాము. ఎందుకంటే వేడి వేడి నెయ్యి వేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి బిస్కెట్స్, అందుకని సో నెయ్యి తీసుకున్నాను ఇక్కడ నేను. సో నెయ్యి మనకి కరిగే లోపల సో ఒక బౌల్లో ఫస్ట్ రవ్వ వేసుకోవాలి. రవ్వ బిస్కెట్స్ అన్నాం కాబట్టి ఆబ్వియస్గా రవ్వ అనేది కీ ఇంగ్రీడియంట్, అది వేసుకుందాం. సో ఈ రవ్వ వేసుకునే కంటే ముందు నెయ్యి వేడెక్కేసింది. దీన్ని ఇటు పక్కన పెట్టేసుకొని, ఇది డీప్ ఫ్రై బిస్కెట్స్ అన్నాక ఆబ్వియస్గా డీప్ ఫ్రై అనేది కంపల్సరీ కాబట్టి సో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. సో నెయ్యి వేడి పెట్టేసుకున్నాము, హాట్గా రెడీగా ఉంది. అండ్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఒక బౌల్లో రవ్వ తీసుకోవాలి. సో ఒక బౌల్లో నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను. సో ఈ 1 కప్పు రవ్వకి 1 కప్పు మైదా పిండి పడుతుంది. 1 కప్పు మిల్క్ పౌడర్ మనకి మార్కెట్లో ఈజీగా ఉంటుంది. 10 రూపీస్ ప్యాకెట్స్ కూడా దొరుకుతాయండి. మిల్క్ పౌడర్ అనగానే పెద్ద డబ్బాలు కాస్ట్లీ ఉంటాయని అనుకుంటారు, కానీ 10 రూపీస్వి 5 రూపీస్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అవి తీసుకోవచ్చు. అవి కూడా అంటే మంచి బ్రాండెడ్ ప్యాకెట్సే అనమాట. సో 1 కప్పు మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం పంచదార ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో పొడి వేసుకుంటే బాగుంటుంది, క్రిస్టల్ పంచదార కన్నా. పంచదార పొడి వేసుకుందాము. పంచదార నేను ఇలాచీ కలిపి గ్రైండ్ చేశాను, ఆ పొడి 1 కప్పు. అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నాం. 1 కప్పు రవ్వ, 1 కప్పు మైదా పిండి, 1 కప్పు మిల్క్ పౌడర్, 1 కప్పు ఏమో మనము మళ్ళీ పంచదార పొడి కూడా తీసుకున్నాం. సో ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి. ఎగ్ మొత్తం కాదు, ఉట్టి ఎగ్ వైట్ వాడుతున్నాం మనం. మీకు ఒకవేళ ఎగ్ తినని వాళ్ళు ఎగ్ వేసుకోకపోయినా పర్వాలేదు, ఎగ్ లేకుండా కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఉట్టి ఎగ్ వైట్ వేస్తున్నాను. ఎగ్ వేయటం వల్ల ఇంకాస్త సాఫ్ట్గా మనకి క్రిస్పీగా వస్తుంది. సో అందుకని ఎగ్ వైట్ వేస్తున్నాను. 2 ఎగ్గులు పడతాయి, 2 ఎగ్గులు వైట్ పడుతుంది, ఎందుకంటే అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నాం కాబట్టి. సో మనం అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నాం కదా, రవ్వ, మైదా పిండి, మిల్క్ పౌడర్, మళ్ళీ పంచదార పొడి అండ్ ఎగ్ వైట్ వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో నెయ్యి, ఏదైతే వేడి నెయ్యి ఉందో అది కూడా ఇందులో వేసుకుంటున్నాం. సో వీటన్నిటినీ కలిపేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి. సో ముందుగా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. ఆ తర్వాత అంతా ఈక్వల్గా కలిసిన తర్వాత, బికాజ్ నెయ్యి కూడా వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలుపుకున్నాక చేయితో మళ్ళీ కలిపేసుకోవచ్చు. సో కావాలైతే కొద్దిగా వాటర్ కానివ్వండి ఆర్ మిల్క్ యాడ్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా పిండిని తడిపేసుకోవాలి. సాఫ్ట్గా అయింది. 15 మినిట్స్ పాటు మనం దీన్ని పక్కన పెట్టేసేయాలి, ఎందుకంటే 15 మినిట్స్ రెస్ట్ అనేది ఖచ్చితంగా అవసరం. సో నేను 15 మినిట్స్ దీన్ని రెస్ట్ చేశాను, డౌని పక్కన పెట్టేశాను, అందుకని ఇంకా సాఫ్ట్ అయింది. సో దీన్ని జస్ట్ రౌండ్గా ఇలా చేసుకొని, సో ఇప్పుడు దీన్ని మనం థిక్గా బేల్ చేసుకోవాలి, సన్నగా కాదు. పూరీలు కాదు కదా మనం చేసుకునేది, బిస్కెట్స్ కాబట్టి, అండ్ అటు రవ్వతో బిస్కెట్స్ కాబట్టి థిక్గానే బేల్ చేసుకోవాలి. సో బేల్ చేసుకున్నాక మీ దగ్గర ఏదైనా మౌల్స్ ఉంటాయి కదా, స్టార్ షేప్, హార్ట్ షేప్, డైమండ్ షేప్, అలా ఏ షేప్ అయినా పర్వాలేదు. లేకపోతే ఇలా ఒకటి ఇంట్లో ఉన్న వస్తువులతో రౌండ్గా కట్ చేసేసుకోవాలి. రెస్ట్ డౌన్ అంతా తీసేసుకుందాము. సో ఇప్పుడు దీనికి మనం ఫోక్ ఉంటుంది కదా, ఫోక్తో ఒక 2-3 ఇలా హోల్స్ పెట్టాలి. అలా హోల్స్ పెడితే ఏంటంటే మనకి పూరీల్లా పొంగవన్నమాట, అవి బిస్కెట్స్లా ఫ్లాట్గానే ఉంటాయి. సో ఫోక్ తీసేసుకొని ఇలా జస్ట్ హోల్స్ పెట్టేస్తే పొంగకుండా ఉంటాయి. సో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాం కదా, అందులో వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి.
మీకు నచ్చిన షేప్స్లో చేయొచ్చు. చాలామంది పిల్లలకి స్టార్ షేప్, హార్ట్ షేప్, లైక్ కొన్ని షేప్స్ ఉంటాయి అన్నమాట. కార్టూన్ షేప్స్లో కూడా మనకి మౌల్స్ దొరుకుతుంటాయి. సో ఆ షేప్స్లలో కూడా మనం కట్ చేసేసి వీటిని చేసేయచ్చు. సో అవి ఫ్రై అయ్యే లోపల ఇంకో 3 రెడీ చేసేసుకుందాం మనం. సో మనకి కుకీస్ ఏ కలర్లో ఉంటాయి, యూజువల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ కదా. సో ఆ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. సో లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది, ఇంత రిచ్ కలర్ కూడా రానవసరం లేదు మనకి. సో ఈ కలర్ వస్తే సరిపోతాయి కుకీస్. సో లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఇంకొన్ని కుకీస్ చేసుకుందాము. ఆల్రెడీ ఇందులో మనం నెయ్యి ఇంకా ఎగ్ వైట్ వేసాం కాబట్టి పొడిపిండి అంతగా అవసరం పడదు చల్లడానికి, డైరెక్ట్గా బేల్ చేసేయచ్చు. నెయ్యి ఉంది కాబట్టి మనకి ఎక్కువగా అతుక్కోదు ఇది. సో ఇలా హోల్స్ పెట్టేస్తాము 2 వైపులా. సో యూజువల్గా చాలామందికి తెలియదు హోల్స్ అనేది పెట్టరనమాట. సో హోల్స్ పెట్టకపోతే ఏంటంటే పొంగిపోతాయి, మనకి పూరీల్లా వస్తాయన్నమాట. సో అలా వద్దనుకుంటే మీరు ఎలా హోల్స్ పెట్టాలి. సో దేనికైనా ఏవన్నా బిస్కెట్స్ మీరు ఏ కాంబినేషన్లో పౌడర్స్ యూస్ చేసినా కూడా సో ఇలా మనం ఖచ్చితంగా హోల్స్ అనేది పెట్టాలి. సో మీరు కావాలైతే దీన్ని ఆయిల్లో కాకుండా డాల్డాలో కూడా ఫ్రై చేసుకోవచ్చు, ఆ నెయ్యిలో కూడా, ప్యూర్ గీలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో ఈ రవా బిస్కెట్స్ ఏవైతే ఉన్నాయో రెడీ అయిపోయాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా వచ్చాయి. హోల్స్ మనం పెట్టినందుకు మనకి ఏంటి బలూన్ లాగా లైక్ పూరీలు ఉబ్బినట్టుగా ఉబ్బలేదన్నమాట. సో చూస్తున్నారు కదా, అంటే బేక్ చేసినట్టుగానే కనిపిస్తున్నాయి కుకీస్. అండ్ రవ్వతో చేసాం కాబట్టి ఆ రవ్వ గ్రాన్యూల్స్ అనేది కనిపిస్తుంది, అక్కడక్కడ బరకగా కనిపిస్తుంది. సో ఇలా చేస్తే ఏంటంటే మనకి రవ్వ అనేది క్రిస్పీనెస్ కూడా తెచ్చేస్తుంది, ఎగ్ వల్ల సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది. షుగర్ పౌడర్ వేసాము అండ్ మిల్క్ పౌడర్ కూడా వేసాం కాబట్టి మంచి టెక్స్చర్ వస్తుంది అనమాట. తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు ఈ రవ్వ బిస్కెట్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ తయారు చేసే విధానాన్ని ఒకసారి చూసేయండి. రవ్వ, మైదాపిండి, మిల్క్ పౌడర్, నెయ్యి, పాలు, పంచదార, ఇలాచీ పొడి, బాదాం, ఎగ్ వైట్. రవ్వ బిస్కెట్స్ తయారు చేసే విధానం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు రవ్వ, 1 కప్పు మైదాపిండి, 1 కప్పు మిల్క్ పౌడర్, 1 కప్పు పంచదార, ఇలాచీ పొడి, 2 ఎగ్ వైట్, వేడి చేసిన నెయ్యి, ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని ఒక చపాతీ పిండిలాగా మనం తయారు చేసుకోవాలి. తయారు చేసిన పిండిని 15 నిమిషాల పాటు రెస్ట్ చేయాలి, అంటే పక్కన పెట్టేసేయాలి. 15 నిమిషాల తర్వాత ఆ పిండిని చపాతీలాగా కాకుండా కొంచెం థిక్గా ఒత్తేసుకొని నచ్చిన షేప్స్లో కట్ చేసుకున్నాక ఫోక్తో ఒక 2-3 టైమ్స్ గుచ్చేస్తే మనకి పూరీల్లా పొంగకుండా కరెక్ట్గా బిస్కెట్స్లా వస్తాయి. ఈ రవ్వ బిస్కెట్స్ని ఇప్పుడు మనం నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా ఈజీగా రవ్వ బిస్కెట్స్ రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా రవ్వ బిస్కెట్స్ ఎలా చేసుకోవచ్చో, ఎంత ఈజీగా చేసుకోవచ్చో. సో ఈసారి పండగకి మీరు చేసుకోండి. సో నేను దసరా స్పెషల్గా రవ్వ బిస్కెట్స్ చేసేసాను. సో మరి మీరేం చేయాలనుకుంటున్నారో ఆలోచించండి. ఏది ఆలోచిస్తారో ఇదే చేసేయండి, అయిపోతుంది. సో వీటిని మనం పైన బాదాంతో గార్నిష్ చేద్దాము. యాక్చువల్గా కుకీస్కి అనేది గార్నిషింగ్ అనేది అవసరం ఉండదు, కానీ బాదాం పెట్టడం వల్ల పిల్లలకి ఇలా మనం బాదం కూడా తినిపించేయచ్చు అనమాట. సో రెడీ అయిపోయాయి రవ్వ బిస్కెట్స్, ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. చూసేసారు. సో నేను ఇప్పుడు టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది, స్వీట్గా ఉంది, రవ్వ ఉంది, క్రిస్పీనెస్ ఉంది, అక్కడక్కడ లైక్ మనకి ఇలాచీ ఫ్లేవర్ అనేది వస్తుంది. చాలా సూపర్గా ఉంది.